ఆశయం గొప్పదైతే సాధన కూడా గొప్పగానే ఉంటుంది. ఫలితం మరింత గొప్పగా లభిస్తుంది. ఆశయ సాధన కోసం అనునిత్యం ప్రయత్నించి విజేతలైన వారు ఎందరో. వారి గాథలు మనకు స్ఫూర్తిదాయకం. కాలం ఎవరికోసం ఆగదు. అది నిరంతరం ముందుకు పరిగెడుతూనే ఉంటుంది. కాలంతో పాటు ముందుకు సాగినవారే విజేతలవుతారు. వ్యక్తి తలచుకుంటే అద్భుతాలు చేయవచ్చు. ఈ భూప్రపంచం మీద మనిషి చేయలేని పని అంటూ ఏమీ ఉండదు. క్రమశిక్షణ, సమయపాలన, పట్టుదల అనేవి ఉంటే సాధించలేనిది ఏదీ ఉండదని తన జీవితాన్నే సాక్ష్యంగా చూపి ఎందరికో ఆదర్శంగా నిలిచిన వ్యక్తి, నీ జీవితానికి కర్త, కర్మ, క్రియవు నీవే అని ప్రగాఢంగా నమ్మి ఆచరించిన శక్తి. కష్టానికి మారుపేరైన పాలమూరు జిల్లా నాగర్ కర్నూల్ నియోజకవర్గం గోపాల్పేట్ మండలం నాగ్పూర్ గ్రామంలో అతి సామాన్య రైతు కుటుంబంలో నాగం కృష్ణారెడ్డి, సుభద్రమ్మ దంపతులకు 1974వ సంవత్సరం డిసెంబర్ 25వ తేదీన 5వ సంతానంగా జన్మించారు మన నాగం తిరుపతిరెడ్డి గారు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే. విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. నిరాశ, నిస్పృహ ఆవహించి భవిష్యత్తు గురించి ఆందోళన పడుతున్న వేళ లేచి నిలబడు, ధైర్యంగా ఉండు, బలంతో ప్రయత్నించు. నీ జీవిత బాధ్యతను మొత్తాన్ని నీ భుజస్కంధాలపై స్వీకరించు. నీ జీవిత గమ్యాన్ని నీవే సృష్టిస్తావు. దానికి కావలసిన సకల శక్తి సంపదలు నీలోపలే దాగి ఉన్నాయి. వెలికితీ, నీ భవిష్యత్తును నీవే నిర్మించుకో అని వివేకానందుడు మేల్కొల్పారో ఏమో. పట్టుదల, ఆత్మవిశ్వాసంతో, మొక్కవోని సంకల్పంతో మనోధైర్యాన్ని కూడగట్టుకుని సువిశాల భాగ్యనగరంలో బతుకుదెరువు కోసం 1994వ సంవత్సరంలో కాలుమోపిన నాగం తిరుపతిరెడ్డి గారు మళ్లీ వెనుదిరిగి చూడలేదు. విశాల హైదరాబాద్ మహానగరంలో ఏ వ్యాపారం చేస్తే బాగుంటుందా అన్న ఆలోచన మొదలైనప్పుడు మనిషికి సహజంగా కావలసిన కనీస అవసరాలు మూడే మూడు: రోటీ, కపడా ఔర్ మకాన్. తిండి, బట్ట, గూడు. హోటల్ వ్యాపారం గాని, బట్టల వ్యాపారం వైపు గాని తనకు వెళ్లే ఉద్దేశం లేదు. మిగిలింది గూడు, ఇల్లు, అంటే రియల్ ఎస్టేట్. ఆ ఆలోచనే నాగం తిరుపతిరెడ్డి గారి జీవితాన్ని మలుపు తిప్పింది. నాగం తిరుపతిరెడ్డి గారిది ఎవరి వద్ద పనిచేసే మనస్తత్వం కాదు. తానే 10 మందికి పని ఇవ్వాలన్న సంకల్పంతో ఉన్న వ్యక్తి నాగం తిరుపతిరెడ్డి గారు. రియల్ ఎస్టేట్ రంగంలో తాను అడుగుపెట్టిన తొలినాళ్లలో ముళ్లబాటే ఎదురైంది. తనకు అనేక సవాళ్లు, అవమానాలు, మోసాలు ఒకటేమిటి ప్రతిదీ పలకరించిపోయాయి. కాని నాగం తిరుపతిరెడ్డి గారు వాటినన్నింటినీ చిరునవ్వుతో స్వీకరించారు. తనకు ఎదురైన ప్రతి సవాల్ను, ప్రతి అవమానాన్ని ఒక పాఠంగా నేర్చుకున్నారు. నాడు నేర్చుకున్న ఆ పాఠాలే తర్వాతి కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో నాగం తిరుపతిరెడ్డి గారిని రియల్ హీరోని చేశాయి. చిన్న వయస్సులోనే జీవితాన్ని కాచి వడబోసిన నాగం తిరుపతిరెడ్డి గారి నోటి నుంచి వచ్చే ప్రతి మాట ఓ సూక్తిలాగా అందరి జీవితాల్లో ఉపయోగపడే విధంగా ఉంటుంది. తన అనుభవ పాఠాన్ని వీలు చిక్కినప్పుడల్లా తన తోటివారితో పంచుకోవడం ఆయనకు సరదా. కుటుంబం, వృత్తి రెండు కళ్ళు. రెండింటినీ సమానంగా చూడవలసిన బాధ్యత ఉందని భావిస్తూ మనం నిత్య విద్యార్థులం అన్న భావనను నమ్మి తన సతీమణి నాగం వనజగారికి ఉన్నత విద్యలో శిక్షణ ఇప్పిస్తూ తన చిన్నారులు, ముత్యాల్లాంటి తన అమ్మాయిలు ఐశ్వర్య, అక్షయలకు నృత్యంలో, ఆటల్లో, పాటల్లో శిక్షణ ఇప్పిస్తూ వారి ఖాళీ సమయాన్ని సద్వినియోగపరచి తన వృత్తిలో తాను నిమగ్నమయ్యే అపర మేధావి నాగం తిరుపతిరెడ్డి గారు.
మనం చేయవలసిన పని సక్రమంగా ఉండాలి. పనిలో ఎలాంటి లోపం ఉండకూడదు. రేపటి పని కూడా ఈరోజే చేయాలి అని చెప్పి తాను చేయడమే కాకుండా తన తోటివారితో, తన సిబ్బందితో కూడా చేయిస్తూ విజయవంతంగా ఒక విజన్తో ముందుకు వెళ్తున్నారు నాగన్ తిరుపతి రెడ్డి గారు. విజేతలు తాము ఎంచుకున్న పనిని ఎప్పటికీ వదిలివేయరు. అలా వదిలివేసేవారు ఎప్పటికీ విజేతలు కాలేరు అన్న నానుడి తిరుపతి రెడ్డి గారిని చూసి వచ్చిందేమో అనిపిస్తుంది. తాను అనుకున్న పని అయ్యేంతవరకు విరామం అనేది తనకు తెలియదు. విజయం అంటే అనుకున్నది సాధించడం, అంతిమంగా దేనిలోనైనా గెలుపొందడం. మన ప్రయత్నంతో, నిజాయితీతో సాధించే గెలుపు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని, ధైర్యానికి విజయం దాసోహమవుతుందని సంతోషంగా చెప్పే నిత్య సంతోషి నాగన్ తిరుపతి రెడ్డి గారు. తన తెలివితేటలతో, మేధస్సుతో అనతి కాలంలోనే రియల్ ఎస్టేట్ రంగాన్ని ఔపోసన పట్టిన నాగన్ తిరుపతి రెడ్డి గారు 1997వ సంవత్సరంలో ఐశ్వర్య ఎస్టేట్స్ పేరుతో రియల్ ఎస్టేట్ కంపెనీ ప్రారంభించి కస్టమర్ల నమ్మకాన్ని తన ఆయుధంగా మలుచుకొని హైదరాబాద్ మహానగరంలో రియల్ ఎస్టేట్ రంగంలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. పట్టుదలతో చేస్తే సమరం తప్పకుండా నీదే, విజయం కష్టపడితే రాదా, ఫలితం పదరా సోదరా. నీ ధైర్యం తోడై ఉండగా, ఏ సాయం కోసం చూడక, నీ ధ్యేయం చూపే మార్గంలో పోరా సూటిగా. ఏ నాడు వెనకడుగేయక, ఏ అడుగు తడబడనీయక, నీ గమ్యం చేరేదాకా దూసుకుపోరా సోదరా. పేదవారి నుండి ధనికుల వరకు ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం గాని, ఇల్లు కాని ఉండాలన్న ఆలోచన మొదలైనప్పుడు ఆ ఆలోచన నుండి పుట్టినదే విజన్ ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. రేపటి ప్రపంచాన్ని ఈరోజే నిర్మిద్దాం అన్న నినాదంతో 2014వ సంవత్సరంలో పురుడు పోసుకున్న ఈ కంపెనీ అతి తక్కువ కాలంలోనే అగ్రగామి అయింది. ఈ కంపెనీ ఏదైతే లక్ష్యంతో వచ్చిందో ఆ లక్ష్యాన్ని మరవకుండా పేద మధ్యతరగతి వారి కోసం షాద్నగర్ దగ్గరలో సిరివనం అనే వెంచర్ను ఏర్పాటు చేసింది. మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారి కోసం కొత్తూరు వద్ద బెంగుళూరు హైవేకు దగ్గరలో ప్రశాంతమైన వాతావరణంలో విజన్ ప్యారడైజ్ కొలువైంది. సొంత ఇంటి కల ప్రతి మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి వారికి కలగానే మిగిలిపోతుందని, వారి కోసం బెంగుళూరు హైవేకు దగ్గరలో కొత్తూరు సమీపంలో జాన్సన్ అండ్ జాన్సన్, అమెజాన్ కంపెనీలకు అతి చేరువలో ప్యారడైజ్ గ్రాండ్ అనే వెంచర్ను అందిస్తున్నారు. ఇక సాఫ్ట్వేర్ వారి కోసం, ఉన్నత వర్గాల వారి కోసం ఔటర్ రింగ్ రోడ్ లోపల శంషాబాద్ ఎయిర్పోర్టుకు దగ్గరలో టీసీఎస్ ప్రక్కన ఆదిబట్లలో స్టేటస్ సింబల్ అనే వెంచర్ను అందుబాటు ధరల్లో అందిస్తూ అన్ని వర్గాల ప్రజల మన్ననలను పొందేలా చేశారు విజన్ ఇండియా చైర్మన్ నాగన్ తిరుపతి రెడ్డి గారు. ప్రతిఫలాపేక్ష లేకుండా సమర్పణా భావంతో చేసే ప్రతి పని సేవ అవుతుంది. ఆశించి చేయడం వ్యాపారం, ఆశించకుండా చేయడం మానవత్వం. ముందు మనం చేయవలసింది చేయాలి, రాబోయే ప్రతిఫలాన్ని గురించి ఆలోచించకూడదు అని ప్రగాఢంగా విశ్వసించిన వ్యక్తి నాగన్ తిరుపతి రెడ్డి గారు. ఇలా నిస్వార్థ భావనతో ఒక వ్యక్తి నుండి ఒక శక్తిగా ఎదిగి ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహించడం సమాజం పట్ల నాగంగారికి ఉన్న అంకిత భావాన్ని తెలియజేస్తుంది. ఆకలి బాధ అనేది ఉండకూడదనే సత్సంకల్పంతో తన శక్తి మేరకు ప్రతి నిత్యం వితంతువులకు, అనాథలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తన సంస్థలో పనిచేసే సిబ్బందికి, అతిథులకు మధ్యాహ్న భోజనాన్ని ఉచితంగా అందిస్తున్నారు. సమాజ సేవా కార్యక్రమాల్లో మానవత్వంతో పాటు తనదైన శైలిలో మత సామరస్యాన్ని కూడా చాటుకుంటున్నారు. పాలమూరు జిల్లాలో ఎన్నో మారుమూల గ్రామాల్లో పీర్ల సావడి కట్టించి ముస్లిం సోదరుల ఆశీస్సులు సైతం పొందారు. ఎంతో మంది పేదల పెళ్లిళ్లు చేసి పేదల పెన్నిధి అయ్యారు. వృద్ధులకు, వితంతువులకు పింఛన్లు అందించి తన వంతు బాధ్యతను నిర్వర్తించారు. ఎందరో విద్యార్థులకు ఫీజులు కట్టి విద్యాదాత అయ్యారు.
హైదరాబాద్ చుట్టూ విస్తరించిన రియల్ సామ్రాజ్యంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న రియల్ టైగర్ నాగం తిరుపతి రెడ్డి గారు. హైదరాబాద్ నగరానికే తలమానికమైన మాదాపూర్లో ఎన్నో అపార్ట్మెంట్ల నిర్మాణం, మరెన్నో ఎకరాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఒంటి చేత్తో చేయగలగడం నాగంగారికే చెల్లింది. అయ్యప్ప సొసైటీలోని దేవాలయాలతో పాటు రాష్ట్రంలోని చాలా దేవాలయాల అభివృద్ధికి విరాళాలు ఇచ్చి తన దైవభక్తిని, ఆధ్యాత్మిక చింతనను తెలియజెప్పారు. ఇలాంటి సేవా కార్యక్రమాలన్నింటినీ కూడా నాగం తిరుపతి రెడ్డి ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా సంప్రదాయంగా జరిపే ఎడ్ల పందేలను తన తండ్రి నాగం కృష్ణారెడ్డి గారి జ్ఞాపకార్థంగా ఘనంగా నిర్వహిస్తూ నగదు బహుమతులను ఇచ్చి గ్రామీణ రైతులను ప్రోత్సహించి తన నేల తల్లి రుణాన్ని తీర్చుకుంటున్నారు నాగం తిరుపతి రెడ్డి గారు. ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుంది అంటారు. మన రియల్ హీరో నాగం తిరుపతి రెడ్డి గారి విజయంలో కూడా తన కుటుంబం పాత్ర ప్రముఖంగా ఉందని చెప్పాలి. తన సతీమణి నాగం వనజ గారు పిల్లల పెంపకం బాధ్యతను తాను తీసుకుని తిరుపతి రెడ్డి గారికి కుటుంబం నుండి ఎలాంటి ఒత్తిడి రాకుండా చూసుకుంటారు. తన చిన్నారులు నాగం ఐశ్వర్య, నాగం అక్షయ కూడా తన తండ్రికి సహకరిస్తూ ఆయన విజయానికి ఎల్లప్పుడూ దోహదపడ్డారు. కుటుంబం నుండి ఇలాంటి సహకారం ఉంటే ఎలాంటి లక్ష్యాన్నైనా ఛేదించవచ్చన్న సత్యాన్ని నిరూపించారు నాగం తిరుపతి రెడ్డి గారు. కుటుంబంతో పాటు తన వ్యాపార కుటుంబం నుండి కూడా మంచి ప్రోత్సాహం, సహకారం ఎల్లవేళలా తనకు అందాయి కాబట్టి విజేత కాగలిగారు. ఒక మంచి టీం వర్క్తో ముందుకు వెళితే ఎలాంటి ఫలితాలు వస్తాయో వీరిని చూసి నేర్చుకోవచ్చు. ఇంతటి మానవతా విలువలు, వ్యాపార విజయాలను సొంతం చేసుకున్న నాగం తిరుపతి రెడ్డి గారికి భగవదనుగ్రహంతో 2015 జూలై 4వ తేదీన తమ వంశాంకురం నాగం జస్విన్ రెడ్డి జన్మించారు. ఒక మంచి కుటుంబంలో పుట్టిన నాగం జస్విన్ రెడ్డికి తన తండ్రిలాగే మంచి ఆలోచనా విధానం, సేవా దృక్పథం, కష్టపడే తత్వం రావాలని తిరుపతి రెడ్డి గారు నమ్మే ఆ దైవం ఆ చిన్నారి జస్విన్కు ఇవన్నీ ప్రసాదించాలని, అందరి కష్టాలను తమ కష్టాలుగా భావించి అందరికీ సంతోషాన్ని అందించే నాగం తిరుపతి రెడ్డి గారి కుటుంబం ఎల్ల వేళలా సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాగం జస్విన్ రెడ్డికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ధన్యవాదాలు.